డైరెక్షన్ టాపిక్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం రీజనింగ్లో. ఈ గర్ల్ అనే పర్సన్ ఇక్కడ ఉంటే వాక్స్ 10 మీటర్స్ నార్త్ అన్నారు. సో నార్త్ కాబట్టి డౌన్వర్డ్స్ అవుతుంది. సో ఎన్ని మీటర్స్? 10 మీటర్స్. దెన్ టర్న్స్ రైట్. సో కిందకి వస్తున్నప్పుడు, సో పర్సన్ ఇక్కడికి డౌన్వర్డ్స్ వస్తున్నప్పుడు రైట్ అనేది ఏమవుతుందంటే ఇట్ సైడ్ అవుతుంది. సో లెఫ్ట్ అనేది ఇట్ అవుతుంది. అదే అప్వర్డ్స్ పోతుంటే రైట్ ఇటు సైడ్ అవుతుంది, లెఫ్ట్ ఇట్ అవుతుంది. సో రైట్ తిరిగి వాక్స్ 5 మీటర్స్. సో 5 మీటర్స్ వాక్ చేశారంట. దెన్ టర్న్స్ రైట్ అగైన్. మళ్ళీ ఎటు తిరిగారు? రైట్ సైడ్కి తిరిగారు. సో ఇక్కడ ఉన్నప్పుడు మనకి రైట్ ఏమవుతుంది? ఇట్ అవుతుంది. అంటే సో ఇక్కడ ఉన్నప్పుడు రైట్ ఏమవుతుంది మనకి? ఇలా ఉన్నప్పుడు సో పెన్ ఇలా ఉందనుకోండి, రైట్ ఏమవుతుంది? ఇక్కడ కదా, అంటే అప్వర్డ్స్. సో రైట్ ఎంత పోయారు? 10 మీటర్స్ వెళ్ళారు. సో సేమ్. అయితే హౌ ఫార్ ఈజ్ షీ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. సో ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఎంత దూరం అని అన్నారు. సో ఎంత దూరం? 5 మీటర్స్. సో ఇది రెక్టాంగిల్. సో 5 మీటర్స్ ఎంత దూరంలో ఉన్నారు? 5 మీటర్స్ దూరంలో ఉన్నారు. సో కింద 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 ఉంటుంది, ఎందుకంటే ఇది 10 ఇది 10 కదా. సో ఆన్సర్ ఇస్ 5.